టు మై ఛానల్. ఈ వీడియోలో మరొక 2 రోజుల్లో ఉద్యోగ పెన్షనర్ల బకాయిలు ఖాతాలో జమ. దీనికి సంబంధించిన తాజా సమాచారమే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. టీఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావర రవి గారు గత 2 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొందినవి కానీ ఇంకా విడుదల కాని పెండింగ్ బిల్లుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెండింగ్ బిల్లులు, సెలవుల జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ పెన్షన్, అలాగే టీఎస్సీ తదితర విభాగాలకు సంబంధించి గురువారం సాయంత్రం టీఎస్టీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ముఖ్య కార్యదర్శుల సమావేశంలో ఆయన వివరణాత్మకంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా విడుదల కాని అన్ని బిల్లులు, ముఖ్యంగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, మెడికల్ బిల్లులు మరియు ఇతర ఖర్చుల విషయమై ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భారం పెరిగిపోతోంది. గత మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాంట్ కమిషన్ మొత్తాన్ని చెల్లించకపోవడం వారి జీవిత ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నది. కాబట్టి బకాయిలుగా మిగిలిన 4 డిఏలను వెంటనే ప్రకటించి పీఆర్సీ నివేదిక సమర్పించి ఉద్యోగ సంఘాలతో చర్చలు మొదలుపెట్టి సమస్యల పరిష్కారంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక గత 2 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను ఇంకా విడుదల చేయకపోవడం వల్ల సెలవు జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, మెడికల్ బిల్లులు మొదలైనవి చెల్లించటం లేదు కాబట్టి అలాగే ఆర్థిక భారం. ఈ నిరీక్షణ కారణంగా ఉద్యోగ మరియు పెన్షనర్లు తమకు ఆర్థికంగా బాధ్యతలను బరువుగా తీసుకుంటున్నారు. గ్రాంట్ కమిషన్ చెల్లింపులు ఆలస్యం కావటం వల్ల వారి యొక్క భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిపై అయితే ప్రతికూల ప్రభావం చూపుతోందని అయితే చెప్తున్నారు. ఇక గత మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు వారి గ్రాంట్ కమిషన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులను అయితే కలిగిస్తోందని, దీని కారణంగా ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయటం ద్వారా అత్యవసరం అని చెప్పేసి కోరటం జరిగింది. ఇక అన్య వాదనలు. పాత విధానంపై విమర్శ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పాత విధానాన్ని మళ్లీ అమలు చేయటం సమస్యలను మరింత సంక్లిష్టమైన పరిచినట్టుగా భావిస్తున్నారు. జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం అందించాలని, అలాగే జీవో నంబర్ 315 సవరించి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ కూడా ఉన్నది. ఇక సిపిఎస్ను రద్దు చేసి 2003 డిఎస్సి ఉపాధ్యాయుల కోసం పాత విధానాన్ని తిరిగి అమలు చేయాలని కూడా నిర్దేశించారు. ఇక ఈ మేరకు సిబ్బంది నియామకాలు మరియు మెరుగుదల. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డిఈఓ మరియు మండలాలకు సంబంధించి ఎంఈఓ పోస్టులను సక్రమంగా మంజూరు చేసి రెగ్యులర్ నియామకాల ప్రణాళికలు అమలు చేయడం ద్వారా సిబ్బంది వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం పెండింగ్ బిల్లుల విడుదలకే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, న్యాయం మరియు సమర్థవంతమైన పరిపాలనను బలోపేతం చేయడంలో కీలకమని భావిస్తున్నారు. ఇక తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి చర్యలండి. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అయితే తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. అలాగే పాలనా లోపాల పరిష్కారం. పాత విధానాల పునఃప్రారంభంపై విమర్శలు, సిబ్బంది నియామకాల లోపాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి మార్పులు తీసుకోవడం అవసరము. ఇకపోతే భవిష్యత్తు దిశ.
ఈ డిమాండ్ ద్వారా ఉద్యోగ సంఘాలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సక్రమమైన చర్చలు జరగాలి. తద్వారా నిరీక్షణలో ఉన్నటువంటి బిల్లులు విడుదలతో పాటు సమగ్రంగా అధికారిక విధానాల్లో మార్పులు తీసుకొని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తగినటువంటి న్యాయం అందించగలగాలి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు ఈ మేరకు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలలో పెండింగ్ బిల్లుల తక్షణమే విడుదల, పాత విధానాలు తిరిగి అమలు మరియు సిబ్బంది నియామకాల్లో సరైన పద్ధతులు చేపట్టడానికి ప్రేరణగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు.